హాయ్ ఫ్రెండ్స్, కుమ్మల బైరసేషన్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మరో కొత్త టాపిక్తో ముందుకు వచ్చాను. టాపిక్ల ముందు మన ఛానల్ కొత్త వస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన బిల్లకే మీరు ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే ఎఫ్బిసి బాయిలర్ కి డ్రమ్ ట్యూబ్ లోపల స్ప్రింగ్స్ ఎందుకు పెడతారనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఆపరేటర్స్ చాలా మందికి ఈ స్ప్రింగ్స్ ఎందుకు పెడతారనేది చాలా మందికి ఐడియా లేదు. కాబట్టి మనం ఈ టాపిక్ గురించి నేను కూడా ఎప్పటి నుంచో చెప్పాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బట్ మన సబ్స్క్రైబర్ అడిగారు, అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూడండి జాగ్రత్తగా, ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, పూర్తిగా చూడండి. మీకు చూస్తేనే మీకు ఆ స్ప్రింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎఫ్బిసి బాయిలర్ ముందున్నాను ఫ్రెండ్స్. మీకు డీటెయిల్డ్ గా నేను ఈ యొక్క స్ప్రింగ్స్ ఎందుకు ఉపయోగపడతాయి అండ్ ఫైరింగ్ కూడా ఎలా అవుతుంది అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ ఫైర్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి దీని లోపల బెడ్ కాయిల్స్ అనేవి కనపడతాయి ఫ్రెండ్స్. అంటే మనకి ఫైరింగ్ అనేది ప్రాపర్ గా అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి ఇది బెడ్ కాయిల్స్ అనమాట. ఇవి అన్ని బెడ్ కాయిల్స్ అంటారు ఫ్రెండ్స్. ఇవి చూడండి జాగ్రత్తగా, వీటికి హెడర్స్ రెండు అనేది ఉంటాయి, ఇటు పక్క అటు పక్క. ఇగోండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది సమాంతరంగా బెడ్ కాయిల్స్ ఫైరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎట్లాగా పైకి వాటర్ వాల్ ప్యానల్ దాకా పై దాకా అనేది వెళ్తుంది ఫైరింగ్ అనేది. అంటే బెడ్ కాయిల్స్ తగిలి వాటర్ వాల్ ప్యానల్ కు ఉన్న ట్యూబులకి ఫైరింగ్ అనేది సమాంతరంగా తగిలి అక్కడ నుంచి ఆ డ్రమ్ ట్యూబ్ లోకి అనేది ఎంటర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది వాటర్ వాల్ ప్యానల్ ట్యూబ్స్ అంటారు వీటిని. ఇవి వాటర్ ట్యూబ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. బెడ్ కాయిల్స్ లో కూడా వాటర్ ట్యూబ్సే ఉంటాయి ఫ్రెండ్స్. అవి చూడండి, మీకు జాగ్రత్తగా నేను మీకు డీటెయిల్ గా చూపించడం కోసం నేను ఎఫ్బిసి బాయిలర్ కి దగ్గరే ఉన్నాను. దీనికి మీకు చూపిస్తానికి మొత్తం చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి వీడియోలో. అండ్ ఇది ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత కింద నుంచి ఫైర్ స్టార్ట్ అయ్యి పైన మన ప్యానల్ వాటర్ వాల్ ప్యానల్ కి తగిలి అక్కడ నుంచి అట్లాగా డ్రమ్ ట్యూబ్ లోకి అనేది ఎంటర్ అవుతుంది ఫ్రెండ్స్. ఫైరింగ్ అనేది డ్రమ్ ట్యూబ్ లోకి అనేది ఎంటర్ అవుతుంది అనమాట. అది ఆ ఎంటర్ అయ్యి అట్లాగా ఆ ట్యూబ్ లో నుంచి ఫైరింగ్ అనేది వచ్చేసి ఈ కిందకి అనేది వెళ్ళిపోతుంది. ఇది ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ డ్రమ్ ట్యూబ్ లోకి ఎందుకు వచ్చేస్తుందంటే ఇక్కడ డ్రాప్ అనేది లాక్కుంటుంది కాబట్టి చిమిని. అండ్ ఎయిర్ ఫ్రీ హీటర్ కూడా మనకి ఉంటుంది కాబట్టి, అండ్ దానికి ఉన్న ఎఫ్డి ఫ్యాన్ బెడ్ కాయిల్స్ లోకి వచ్చి ఫోర్స్ గా ఎయిర్ అనేది పాస్ అవుతుంది. ఆ ఎయిర్ తో పాటు ఈ ఫైరింగ్ అనేది మనకి పాస్ అవుద్ది కాబట్టి ఇది స్పీడ్ అనేది అవుతుంది. ఆ ఫైర్ ని స్పీడ్ అవ్వనివ్వకుండా అంటే స్లో చేయటం కోసం ఈ యొక్క స్ప్రింగ్స్ అనేవి వేస్తారు. అంటే మీకు ఒక ఉదాహరణకి ట్యూబ్ పొడవు 3 మీటర్లు ఉందనుకోండి, అది 1.5 మీటర్స్ అనేది స్ప్రింగ్ అనేది వేస్తారు. ఫుల్ లెంత్ కూడా వేయరు. ఎందుకనంటే అది కూడా సగం వరకు అక్కడ స్లోగా వచ్చేస్తుంది, అక్కడ నుంచి ఫ్లో అయిపోద్ది ఫాస్ట్ గా, అక్కడ నుంచి ఫ్లో అయిపోద్ది. ఈ స్ప్రింగ్ పెడతాం వలన అక్కడ నుంచి సేమ్ యాజ్ ఈజ్ గా అంటే ఎప్పుడైతే డ్రమ్ ట్యూబ్ లోకి ఫైర్ అనేది ఎంటర్ ఎప్పుడైతే అయిద్దో అయిన కాడ నుంచి సగం వరకు ఒక ఫైర్ పాసింగ్ అనేది ఏ విధంగా ఉందో అక్కడ నుంచి ఈ స్ప్రింగ్ అనేది పెడతాం కాబట్టి అక్కడ నుంచి కూడా మనకి ఎలా ఉందో అలాగే అనేది స్లో అనేది అవుతుంది. స్లో అయ్యి అది ఒక సర్కిల్ అనేది ఉండటం వలన సర్క్యూట్ లాగా ఇలా తిరుగుతూ స్లో అవుతూ ఆ యొక్క ఫైరింగ్ అనేది ముందుకు అనేది వెళుతుంది. స్పీడ్ గా అనేది వెళ్లకుండా స్లో చేయడం కోసం ఈ యొక్క స్ప్రింగ్ అనేది ఎఫ్బిసి బాయిలర్ ట్యూబుల్లో డ్రమ్ ట్యూబుల్లో మాత్రమే ఇవి వేస్తారు ఫ్రెండ్స్. ఇవి అందుకొని ఈ స్ప్రింగ్స్ అనేవి ఉపయోగపడతాయి. మన సబ్స్క్రైబర్ కి అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ.